Hello friends, my name is Tanak Kashyap. Welcome to Movie Clips. Today review of Kabza, written and directed by Chandru, starring Upendra, Kicha Sudeep, Shreya Saran, Shivaraj Kumar. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పంటే నాకైతే నచ్చలేదు గైస్, డిసప్పాయింట్ అయ్యాను. ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూ హై లెవెల్లో పెట్టి విజువల్స్ అన్ని చాలా బాగున్నాయి, బట్ స్టోరీ స్క్రీన్ ప్లే మాత్రం మిస్ అయ్యింది. స్క్రీన్ ప్లే అయితే సరిగ్గా లేదు అసలు చెప్పాలంటే. అంత ఫాస్ట్గా స్క్రీన్ కట్స్ ఉండడం వల్ల ఏ సీన్కి కనెక్ట్ అవ్వలేకపోయాను. సరదాగా ఒకటి రెండు సీన్లో లేదా యాక్షన్ సీక్వెన్స్ ఫాస్ట్ కట్స్ ఉంటే అది బాగుంటుంది, పర్లేదు స్టైలిష్గా ఉంటుంది. బట్ ప్రతి సీన్లోనూ అలాంటి ఫాస్ట్ కట్స్ ఉంటే మాత్రం నాకైతే పెద్ద సెట్ అయినట్టు అనిపించట్లేదు. డీటెయిల్ రివ్యూకి వెళ్ళే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ముందు పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్ ల్యాప్టాప్లోకి వచ్చేస్తాయి. లెట్స్ స్టార్ట్ డీటెయిల్ రివ్యూ. ఈ మూవీ స్టోరీ 1945, 1970, 1918 ఆ టైం పీరియడ్లో నడుస్తుంది. ప్రెసెంట్ ఒక పోలీస్ కమిషనర్ చూపించి పోలీస్ కమిషనర్ అప్పట్లో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ గురించి ఒక స్టోరీ చెప్తారు. ఎందుకు చెప్తున్నారు, అసలు ఆ స్టోరీ ఏంటి అనేది మూవీ యొక్క మెయిన్ స్టోరీ లైన్. ఫస్ట్ మూవీ స్టార్టింగ్ అయితే కొంచెం పర్లేదు అనిపించింది. కొన్ని ఇంట్రడక్షన్ సీన్స్ చూపిస్తారు, అది కొంతవరకు పర్లేదు కాసేపు చూడొచ్చు అనిపించింది. మరి స్టార్టింగ్ ఒక 20 minutes తర్వాత ఫుల్ ల్యాక్ చేసేస్తారు. పెద్దగా ఎలాంటి హై మూవ్స్ అయితే బిల్డ్ చేసుకోలేకపోయాయి. కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్స్, మామూలుగా అయితే ఉపేంద్ర పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, బట్ ఈ మూవీలో మాత్రం ఆయన క్యారెక్టర్కి పెద్ద సెట్ అవ్వలేదు అండ్ ఆ క్యారెక్టర్ కోసం సరిగ్గా రాసుకోలేకపోయాయి. దానివల్ల క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ డైలాగ్స్ నేను పెద్ద కనెక్ట్ అవ్వలేదు. ఇంకా కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ ఈ మూవీలో అంత ఎక్కువసేపే ఉండరు, బట్ ఉన్నంత వరకు వాళ్ళ క్యారెక్టర్కి జస్టిఫై చేశారు. శ్రేయా సరన్ ఆమె యాక్టింగ్ పర్లేదు, మూవీలో లుక్స్ మాత్రం బాగున్నాయి. కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్, సినిమాటోగ్రఫీ బై ఏజే శెట్టి, విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ ఈ మూవీలో సీజీఐ వర్క్ ఇంకా బాగా చేస్తే బాగుండు. ఎక్కడికి సీజీఐ వర్క్ చేశారో ఈజీగా కనిపించేస్తున్నారు, అది ఈ సీజీఐ వర్క్ అన్ని కొంచెం బెటర్గా చేసుకుండాల్సింది. ఎడిటర్ బై మహేష్ రెడ్డి ఇంకా మంచిగా ఎడిటింగ్ చేస్తే బాగుండు. అనవసరంగా ఈ మూవీలో ఫాస్ట్ కట్స్ ఎక్కువ పెట్టారు, దీనివల్ల ఏ ఎమోషన్ కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. ఈ మూవీలో ప్రొడక్షన్ వాల్యూ బాగానే ఉంది, చూడడానికి బాగానే ఉంది. సీజీఐ వర్క్ ఇంకొంచెం బాగా చేస్తే బాగుండు. మ్యూజిక్ బై రవి బసూర్, కొన్ని సీన్స్ మ్యూజిక్ బాగానే ఉంది తప్పించి ఓవరాల్ మూవీలో మాత్రం ఏదో ర్యాండమ్ గా మ్యూజిక్ ప్లే చేసినట్టు అనిపించింది. ఒకటి రెండు మ్యూజిక్ అయితే కేజీఎఫ్ అనిపించింది కాస్త. కమింగ్ టు రిటర్న్ అండ్ డైరెక్టర్ చంద్రు, ముందు చెప్పినట్టుగానే ఏదో పెద్ద గ్యాంగ్స్టర్ ఫిల్మ్ చూపించాలని ట్రై చేశాడు, కానీ స్టోరీని స్క్రీన్ ప్లేని సైడ్ చూసుకోలేదు. కనీసం క్యారెక్టర్ అని కాస్త బాగా బిల్డ్ చేసి ఉంటే బాగుండు. క్యారెక్టర్స్ కోసం కనెక్ట్ అవ్వలేకపోతున్నా. ఈ మూవీలో అన్ని ఎమోషన్స్ పెట్టే, మదర్ ఎమోషన్స్, లవ్, యాక్షన్, డ్రామా అన్ని ఎమోషన్స్ ఉన్నా ఏ దానికి సైడ్ కనెక్ట్ అవ్వలేకపోయాను. ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే మూవీ నాకైతే నచ్చలేదు. ట్రై చేస్తానంటే మీ ఇష్టం. అంతే గైస్, ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో చూసాక మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.